మనకి ఎంత వెస్ట్రన్ కల్చర్ ఎంత పిచ్చిగా వచ్చిందంటే ఒక డేట్ ఏమో మదర్స్ డే అంటారు, ఒక డేట్ ఏమో ఫాదర్స్ డే అంటారు, ఒకటేమో వ్యాలంటైన్స్ డే అంటారు. ఇదేమిటో డైలీ నాకు అర్థం కావట్లేదు. అంటే మదర్ని ఒక్కరోజే గుర్తుపెట్టుకుంటారా సంవత్సరం మొత్తంలో? ఫాదర్ని ఒక్కరోజే గుర్తుపెట్టుకుంటారా సంవత్సరం మొత్తంలో? ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రులే కదా, ఎప్పుడు గుర్తుండేవాళ్ళు. జీవితంలో ఉన్నంత వరకు తర్వాత కూడా గుర్తుండేవాళ్ళే వాళ్ళు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు. అందుకని తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడు. అదే ఆధ్యాత్మిక గురువు అయితే మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. కాబట్టి గురువుకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది మన సంస్కృతి. మనందరం భారతీయులం. మనకు గొప్ప సంస్కృతి ఉంది మన వెనక, ఒక ధర్మం ఉంది మన వెనక, సనాతన ధర్మం అంటాం. వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. ఈ వేదాలు పురాణాలు ఇవన్నీ పక్కన పెట్టి చూసినా భారతీయ సంస్కృతికి ఒక పద్ధతి ఉంది. అందరం భారతీయులం. ఇవాళ చూడండి, భారతదేశంలో మీరు వినే ఉంటారు కదా, కాశ్మీర్లో ఏ రకంగా జరిగిందో. ఎవరైనా ఖండించారు అసలు? నువ్వెవరు, హిందువా అని అడిగి కాల్చి చంపేశారు. కానీ ఎవరైనా దానికి స్పందన ఉందా అసలు? ఇంకా భారతదేశం ఎట్టిపోతుంది? దాన్ని రక్షించేది ఎవరు? భారతీయ సంస్కృతిని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసేది ఎవరు? ఇది తప్పని మాట్లాడేది ఎవరు? అయ్యో ఇలా జరిగిందని కొన్ని రోజులు టీవీల్లోనో వీడియోల్లోనో అట్లా చర్చలు జరుగుతున్నాయి తప్పితే దాని కరెక్షన్ ఎక్కడ జరుగుతోంది? మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు అట్లాగే భారతీయుల్ని కాల్చి చంపడానికి. మనం భారతీయులం, హిందువులం కాదు, భారతీయులం. అది ఎక్కడి నుంచి రావాలంటే వివేకానంద ఏం చెప్పేవారంటే ఫ్రమ్ ద యూత్. ఎక్కడి నుంచి రావాలి? నాలాంటి ఓల్డ్ పీపుల్ నుంచి కాదు రావాల్సింది, యూత్ నుంచి రావాలి. యూత్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు యూత్కి అసలు ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటే జీవితం బాగుంటుంది, ఏమి తెలుసుకుంటే మన దేశం బాగుంటుంది, మనం పుట్టింది ఎక్కడ, భారతమాత ఒళ్ళో మనం అందరం ఉన్నాం. సహజంగా మన సంస్కృతి ఏం చెబుతుందంటే కన్నతల్లి ఒకళ్ళు కదా, భారత మాత ఒకళ్ళు. ఏ దేశంలో పుట్టాం? భారతమాత ఒకళ్ళు. భూమి తల్లి, గోమాత, దేవాలయంలో ఉన్న తల్లి. 5 తల్లులు ఉన్నారని చెబుతుంది ప్రతి వ్యక్తికి మన సంస్కృతి. 5 ఉన్నారు. తల్లి చనిపోతే పసిపిల్లలకి ఆవు పాలతో పట్టేవాళ్ళు చిన్నప్పుడు. ఆవు పాలే తల్లిపాలుగా పట్టి పెంచేవాళ్ళం. ఒకసారి గోవు ఏడుస్తుందంట. ఏంటంటే, తల్లి లేని పిల్లలకి నా పాలతో వాళ్ళని పోషించారు, నన్ను వ్యవసాయాలకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మాంసం కోసం, ఇలా హింస పెడుతున్నారు భగవంతుడు అని ఏడుస్తుందంట గోమాత. మనం చేసే తప్పులే అవన్నీ. అలాగే ఒక చెట్టు, మనం నేచర్ని గురించి ఏ రోజు ఆలోచించాము, మనం ఉద్ధరించుకుంటున్నాం అనుకుంటున్నాం అంతే. ఈ నేచర్లో ఎన్నో తీసుకుని, గాలి తీసుకుంటున్నాం, నీరు తీసుకుంటున్నాం, అగ్ని తీసుకున్నాం, భూమి ఆకాశం అన్ని పంచభూతాలని ఉపయోగించుకుని ఫ్రీగా వాడుకుని మనం చాలా గొప్పవాళ్ళం మానవులం అని భావిస్తున్నాం. ఒక చెట్టుని కొట్టాలన్నా కూడా వెళ్ళి ముందుకు చెట్టుకి చెయ్యి పెట్టి ఆ స్పర్శనిచ్చి ఆ ప్రేమనిచ్చి మనం చెప్పుకుని పొరపాటుగా దీనికోసం నేను ఉపయోగించుకోవాల్సి వస్తుంది అని చెప్పి క్షమించమని అడిగి చెట్టుని కొట్టాలి అనేది మన సంస్కృతి చెబుతుంది. మనం రంపం తీసుకెళ్తాం, గబాన్ గొడ్డ తీసుకెళ్తాం, కొట్టేస్తాం. దానికి ప్రాణం ఉంది అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? చెట్టు అనుకుంటుందంట, బాధపడుతుందంట, ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలాగే నిలబడి ఎంతమందికి నీడనిచ్చాను నేను, ఎంత ఆక్సిజన్ ఇచ్చాను, వాళ్ళ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని కాలుష్యాన్ని ఎంత క్లియర్గా ఉంచాను, ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు గూడు కట్టుకుంటే అవకాశం ఇచ్చాను, నా చెట్టు కొమ్మలను ఉపయోగించుకుని పసిపిల్లలకు ఉయ్యాలుగా చేసుకున్నారు కదా, అవునా? ఉయ్యాలుగా చేసుకున్నారు కదా. నా చెట్టుని ఉపయోగించుకుని గుమ్మాలు కట్టుకున్నారు, కిటికీలు ఇల్లు కట్టుకున్నారు.
నా చెట్టు నీకు కర్రను తీసుకుని మురళిగా వాయించారు, సంగీతాన్ని పాడారు. నా చెట్టు కర్రను ఉపయోగించుకుని అగ్నిని ప్రజ్వలింపజేశారు, మర పడవలు తయారు చేశారు. నాగలి, రైతులు నాగలితో దున్నుకున్నారు, బళ్ళు కట్టారన్న, కాగితాలుగా తయారు చేశారు నా చెట్టు నుంచి. తాళపత్ర గ్రంథాలు రాశారు ఒకప్పుడు. మనిషి చనిపోయినప్పుడు పాడి కట్టడానికి ఉపయోగించారు. ఆ తర్వాత వంట చెరుగుగా ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళ దహనానికి కూడా నన్నే ఉపయోగించారు. ఎంత స్వార్థపడుడు మానవుడు కాదంటారా? సృష్టిలో ప్రతి దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనం నేచర్కి ఏం చేస్తున్నాం? మనసు పెట్టి ఒక చెట్టుకి నీళ్లు పోస్తున్నావా పెరగమని? లేదే. పువ్వులు వాడుకుంటున్నాం, కాయలు వాడుకుంటున్నాం. అంటే నేచర్లో నేచర్ని ఉపయోగించుకుని బ్రతుకుతున్నాడు మానవుడు. మిగతా జీవరాశి అంతా నేచర్లో మమైకమే బ్రతుకుతుంది, మిగతా జీవకోటంతా. మీకు తెలియాలని వాస్తవంగా మీ మనసు విప్పాలని చెప్తున్నాను నేను. ఒక్కసారి ఆలోచిస్తారని చెప్తున్నాను నేను. మానవుడు ఏం చేయగలడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేయటం లేదు, మనకున్నది ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి? వాక్ ఉంది, మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోగలం, మనకు దుఃఖం వస్తే ఇంకొకరితో పంచుకోగలం, ఒక ఆనందం వస్తే ఇంకొకరితో షేర్ చేసుకోగలం, కోపం వస్తే తిట్టగలం. ఇమోషన్స్, డెవలప్డ్ బ్రెయిన్ ఉంది. దాన్ని మనం సవ్యంగా ఉపయోగించుకుంటున్నామా, అర్థం చేసుకుంటున్నామా? విపరీతమైన ఇంటెలిజెన్స్ ఉంది. ఐన్స్టీన్ లాంటి వాడే ఆయన అన్నారంట, నేను ఒక 25% బ్రెయిన్ సెల్స్ని కూడా ఉపయోగించుకోలేదు అని. మనందరం 6 to 10% ఉపయోగించుకుంటున్నాం బ్రెయిన్ సెల్స్ని, అంతకుమించి ఉపయోగించుకోవట్లేదు. ఇంటెలిజెన్స్ ఉంది, దానికి తగ్గ కాన్సన్ట్రేషన్ లేదు, కమిట్మెంట్ లేదు, అకౌంటబిలిటీ లేదు, డివోషన్ లేదు, డైవర్షన్స్ ఉన్నాయి. అంతేనా? డైవర్షన్స్ ఉన్నాయి. ఇది కావాలి మనకి, మనం ఇది అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ ప్లాన్ లేదు. పాసిబిలిటీస్ని వెతుక్కోవట్లా. ఓన్లీ వీఆర్ లివింగ్ విత్ డిజైర్స్, with wishes, with dreams. It is true. I am not disappointing anyone. You have intelligence. Last year మీరు ఒక 1 year 2 years ఇంటర్మీడియట్ అయ్యి వచ్చారు మళ్ళీ. You have so many experiences. Last year, before year, you have so many experiences. మీరు ఆలోచించండి. It is the time to think, to come as a winner. విన్నర్స్గా రావాలి. ప్రతి ఒక్కళ్ళు పూర్వకాలంలో ఎవరు కష్టపడకుండా రాలేదే. లాల్ బహదూర్ శాస్త్రి గంగానది ఒడ్డున అవతల విలేజ్ నుంచి తల మీద పుస్తకాలు కట్టుకుని గంగానదిలో ఈదుకుని వచ్చి కాశీలో చదువుకున్నారు ఆయన. ఎవరు ఊరికనే రాలా, ఎవరికి ఏ విద్య ఊరికనే రాలా. ఎవరు హైయర్ లెవెల్స్కి వెళ్ళారంటే వాళ్ళు ఓన్లీ విత్ వర్క్, ఓన్లీ విత్ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దానికి వేరే ఏమీ లేదు, హార్డ్ వర్కే. ఏ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే హార్డ్ వర్క్. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ శ్రీ చైతన్య అంటే హార్డ్ వర్క్ అంతే. ఏ స్టూడెంట్ వచ్చినా, ఏ టీచర్ వచ్చినా, ఏ సంస్థ వచ్చినా, ఏ దేశం వచ్చినా హార్డ్ వర్కే. ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్. ప్రాక్టీసింగ్, ప్లాన్ చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, సిస్టమేటిక్గా వెళ్ళిపోతున్నారు, అభివృద్ధిలోకి వస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానవుడు మారాలి, మానవుడిలో ఉన్న స్వార్థం వదిలేయాలి. ఒక చిన్న కథ చెప్తాను నేను. మానవుడు ఎంత స్వార్థపడ్డు అంటే యానిమల్స్ కంటే కూడా మానవుడు ఎంత స్వార్థంగా ఉంటాడనేది. ఒక ఫారెస్ట్లో ఒక ప్రయాణికుడు వెళ్తున్నాడు.
ఎదురుకుండా ఒక పులి వచ్చింది. గౌవ అక్కడ కనిపించిన చెట్టు ఎక్కేశాడు పులి నుంచి రక్షించుకోవడానికి. ఎక్కేసి పైకి చూస్తే పైన ఒక బేర్ ఉంది. తలెత్తి చూస్తే అమ్మో ఇది నేను చంపేస్తుందని భయపడిపోతాడు. ఆ బేర్ అంటుంది, ఇది నేను ఎప్పుడు ఉండే ఇల్లు, ఇది నువ్వు నా గెస్ట్వి, నువ్వేం భయపడద్దు, నువ్వు సంతోషంగా ఎక్కడుండు, కింద పులి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ అని చెప్పింది. సరే అని ధైర్యం తెచ్చుకుని ఉంటాడు. తర్వాత అలసిపోయి ఉంటాడేమో, నడిచి నడిచి నాకు నిద్ర వస్తానంటే నా ఒళ్ళో పడుకో అంటుంది. ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. కాసేపు ఈలోపు పులి ఏం చేస్తుందంటే, ఓ పిచ్చిదానా, ఒళ్ళో మనిషిని నన్ను పడుకోబెట్టుకున్నావు, నువ్వు తప్పు, తర్వాత నిన్నే తోసేస్తాడు అని చెబుతుంది. నన్నెందుకు తోస్తాడు అతను నన్ను ఇక్కడ ఉన్నాడు. తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత బేర్ అంటుంది, కాసేపు నేను కూడా పడుకుంటానని అతను ఒళ్ళో పడుకుంటుంది బేర్. ఈలోపు పులి ఏమంటుందంటే, లేచిన తర్వాత శుభ్రంగా ఆకలి మీద లెగుస్తాడు, నేను తినేస్తాడు, నువ్వు తోసే కిందకి తోసేస్తాడు. తోసేసిన తర్వాత అదేంటంటే దానికి అలవాటు కదా, చెట్లు ఎక్కటం దిగటం అలవాటుతో ఒక కొమ్మను పట్టుకుని మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చేసరికి కంగారు పడిపోతాడు. అసలు కోపంగా ఉంది, నన్నేమో చేరదీసింది, నేను తోసేశాను, ఇప్పుడు నన్ను చంపేస్తుంది అంటుంది. బేర్ అంటుంది, నువ్వేం భయపడిపాక, నేను ఒకసారి మాట అన్నాను, నీకేం భయం లేదు, ఇక్కడ సేఫ్ నువ్వు అని చెప్పాను, అందుకని నీకు ఏం హామ్ చేయను నేను అని చెప్పి అంటుంది. కొంతసేపటికి పులి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చెబుతుంది, ఇప్పుడు నువ్వు క్షేమంగా దిగి వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం చూస్తూనే ఉంటాం ఇలాంటివన్నీ. ఇది కథగా చెప్పానే కానీ ఇలాంటి మనుషులు మనం చూస్తూనే ఉంటాం. నమ్మక ద్రోహుల్ని మనం ఏమంటాం, నమ్మక ద్రోహులు అంట. అట్లాంటి వాళ్ళు అంటే యానిమల్స్కి ఉన్న ప్రేమ మానవులకి లేదనా? అది ఎందుకు వచ్చింది? కేవలం అవి యానిమల్స్ కేవలం ఏం కావాలి, వాటికి నిద్ర కావాలి, ఆహారం కావాలి, అవి బిడ్డల్ని కంటాయి. మానవులు అంతే. ఇంకా అడిషనల్గా మానవులకి ఏముంది? బ్రెయిన్ ఉంది, వాక్ ఉంది. దాంతో రకరకాల అవలక్షణాలు చెప్తారే, కామ, క్రోధ, లోభ, మోహ, మగ ఆశ్చర్యాలని అవన్నీ మానవుల్లో ఉన్నాయి. దాని మూలంగా ఏంటంటే మానవుడు ప్రకృతికి ఎంతో అండగా నిలబడాల్సిన మానవుడు ప్రకృతిని చెడగొట్టేసి అన్ని రకాల, ఇప్పుడు ఈ సైక్లోన్లు, తర్వాత అంతకుముందు 2013లో కేదార్నాథ్ వరదలు వచ్చినాయి, మీకు గుర్తుందా? మీరు విన్నారా? అవన్నీ మానవ తప్పిదాలే. స్వార్థపరత్వంతో అక్కడ వేరే వేరే పవర్ ప్లాంట్స్ అని పెట్టి అవన్నీ పెట్టి అక్కడ వీక్ అయిపోయిన తర్వాత నదులు ఏం చేస్తాయి? నదులు నేచర్లో వాటికి ఒక వేవ్ ఉంటుంది, వేని కూడా మార్చేశారు మానవులు. కక్షగట్టినట్టుగా నేచరు తన ఒరిజినల్ వేలో వెళ్ళిపోయి అన్నిటిని ముంచేసి అన్నింటిని పడేసి నష్టం చేస్తాయి. నేచర్ ఎప్పుడూ ఊరుకోదు. నేచర్ని గౌరవించాలి, మనం రక్షింపబడాలి నేచర్ ద్వారా. కానీ ఇవాళ అట్లా జరగట్లా. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చిన్నపిల్లలు, ఇంకా ఇంత అవగాహన ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఆలోచించే టైం చాలా ఉంది. జస్ట్ నేను కొంచెం మీకు మనసులో ఒక ఆలోచన పెడదామని చెప్పాను ఇవన్నీ నేను. ఇప్పుడు మీరు ఒక సక్సెస్ కోసం వచ్చారు ఇక్కడికి కదా అందరూ. సక్సెస్గా రావాలంటే ఏం కావాలి? ముందు సక్సెస్ఫుల్గా రావాలంటే గతంలో చాలామంది సక్సెస్ఫుల్గా వచ్చిన వాళ్ళు ధనం నుండి వచ్చిన వాళ్ళు కాదు. నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు 68లో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరంటే కోదండ రామయ్య గారు అని చెప్పి ఉన్నారు. ఆయనకి ఎలా చదువుకున్నారని చెప్తాను నేను. డబ్బు లేదు, తల్లిదండ్రులు చదివించే స్తోమతలో లేరు, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నారు, వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకున్నారు. పూటకోళ్ళు అనేవాళ్ళు, ఒక పూట ఒకళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, ఇంకో పూట ఇంకోళ్ళు భోజనం పెట్టేవాళ్ళు, ఒక రోజు భోజనం కూడా ఉండేది కాదు. అలా చదువుకున్నారు. అలా చదువుకున్న వాళ్ళకి ఏ క్వాలిటీ ఉండి ఆ చదువు వచ్చింది చెప్పండి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, తన మీద తన నమ్మకం, సాధించాలన్న తపన. ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? తపన ఒక దుఃఖం నుంచి వస్తుంది. ఒక ఫైర్, ఒక మోటివేషన్ ఎలా వస్తుంది తెలుసా వాళ్ళకి? లైక్ ఎ ఫైర్. లోపల నుంచి
వాళ్ళకి మోటివేషన్ అలా వస్తుంది. నేను ఒకటి చూపించాలి సాధించి, నా దగ్గర డబ్బు లేదు, చదువుకోవడానికి అవకాశం నాకు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు, నా అదృష్టంగానే తీసుకుని నేను పైకి రావాలనే తపనతో వస్తుంది. అందరూ ఇదివరకు అందరూ చదువుకున్న వాళ్ళందరూ జిల్లా పరిషత్ హై స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాం అందరం. ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు, పెద్ద పెద్ద స్కూల్స్లో చదవలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో చదివాం అందరం. ఎప్పుడు 70 years బ్యాక్, when I was 5 years old. చదువుకున్నాం కదా. దాని ఇంపార్టెన్స్ తెలిసి, ఇంపార్టెన్స్ ఎవరు చెప్తారంటే ఎస్పెషల్లీ మదర్స్ చెప్తారు. మీ మదర్స్ కూడా మిమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫాదర్స్ కంటే కూడా మదర్స్ ఎక్కువ మోటివేట్ చేస్తారు. పెద్ద అయిన తర్వాత నువ్వు ఇలా ఉండాలి, మీరేం సంపాదించి ఇవ్వక్కర్లా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక్కటే ఏంటంటే, వీడు మా అబ్బాయిని గర్వంగా చెప్పుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి వాళ్ళు తీసుకెళ్ళాలి. వాళ్ళు అదే కోరుకుంటారు, అంతేనా? ఏం కోరుకుంటారు వాళ్ళు మీ దగ్గర నుంచి? ఈ హ్యాపీనెస్. ఏ హ్యాపీనెస్ కోరుకుంటారు? మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, చాలా సిస్టమేటిక్ బాయ్, వెల్ డిసిప్లిన్ బాయ్, చెప్పిన మాట వింటాడు, పెద్దవాళ్ళకి ఎదురు తిరగడు, గౌరవం ఇస్తాడు, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాడు, బాగా చదువుకుంటాడు, అంతకంటే ఏం కావాలి మాకు, వీఆర్ లక్కీ అని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటి వ్యక్తిగా, అలాంటి కొడుకుగా నిలబడండి చాలు, జీవితం ధన్యమైపోయినట్టే తల్లిదండ్రులది, దాంతోపాటు మీ జీవితం కూడా ధన్యమైపోయినట్టే. మీరేమనుకుంటారంటే మేము చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు. కష్టం ఎవరు పడట్లేదు చెప్పండి. ఒక హనీ బీ ఉంది, పూల మీద మధురం అంతా, తేనంతా తీసుకొచ్చి ఒక చోట పెడుతుంది కదా, పెట్టి చివరికి ఎవరికి ఇస్తాను తేనెని? మానవుడికి ఇస్తాంది, అంతేనా? అడవిలో తిరిగి పోయేవాడికి ఇస్తాను తేనె. అసలు కష్టపడకుండా ఏ జీవి లేదు, అన్ని జీవులు కష్టపడతాయి. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? అలా కష్టపడే జ్ఞానం ఎవరిచ్చారు? మన వెనక ఏ ఎనర్జీ ఉందో, మన అందరి వెనక ఏ శక్తి అయితే ఉందో, రూపం లేని శక్తి, అది ఇచ్చింది. మీకు తెలుసు కదా, ఐన్స్టీన్ చెప్తాడు కదా. మనందరం ఏమనుకుంటామంటే వీళ్ళందరూ డిస్కవర్ చేశారు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఒకళ్ళు డిస్కవర్ చేశారు. ఇవన్నీ డిస్కవరీ కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నదాన్ని దాని మీద పొర తీశారు అంతే. డిస్కవర్, దాని మీద కవర్ అయిన దాన్ని తీశారు. మళ్ళా నాలాంటి అమాయకురాలకేమో అర్థం కాలేదు. వాళ్ళు అబ్జర్వ్ చేసి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు. పైన పైన ఎగరేస్తే కిందకే పడుతుంది. అది ఎప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి పడుతుందిగా. కానీ ఎవరో ఒకళ్ళది మనందరికి తెలియజేశారంతే. అందుకని వాళ్ళని డిస్కవర్డ్ అంటున్నాం. డిస్కవర్డ్ అంటున్నాం. మనందరికీ ఉందా తెలివితేటలు? లేని వాళ్ళు ఎవరు లేదు. కానీ ఆ ఉన్న తెలివితేటల్ని ఏ టైంకి ఉపయోగించుకోవాలి, ఆ టైం బౌండ్ ఏంటి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలి. మీరు 2 years బ్యాక్ 10th class కంప్లీట్ అయినప్పుడు డెఫినెట్గా ఇంటర్మీడియట్కి వెళ్తాం, మేము డెఫినెట్గా సక్సెస్ఫుల్గా వస్తాం, చాలా బాగా ప్లాన్ చేసుకుంటాను అన్న ఆలోచనతోనే మీరు అందరూ వచ్చి ఉంటారు, అందులో డౌట్ లేదు. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. కానీ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. నేను చెప్పేది ఏంటంటే 2 years బ్యాక్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మీరు ఏం మిస్టేక్స్ చేయటం వలన మీరు ఆశించిన ఫలితం రాకుండా వెనక్కి వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద మిస్టేక్స్. సక్సెస్ అంటే ఫెయిల్యూర్ ఉండకూడదని ఏం కాదే. సక్సెస్ డజంట్ మీన్ absence ఆఫ్ ఫెయిల్యూర్. అవునా? ఫెయిల్ అంటే ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఫెయిల్ అంటే. ఫెయిల్యూర్ అంటే అయ్యో పనికిరామని కాదు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫెయిల్ అంటే. ఇట్ మీన్స్ అటైనింగ్ అల్టిమేట్ గోల్స్. సక్సెస్ అంటే ఏంటి? అచీవ్మెంట్ ఆఫ్ అల్టిమేట్ గోల్స్. ఇప్పుడు కూడా మీరు ఆ సక్సెస్కి దగ్గరలోనే ఉన్నారు అందరూ. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఓ సిస్టమాటిక్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు యూజ్ యువర్ టైమ్ విత్ సాక్రిఫైస్.
యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైం, యువర్ ఎంటర్టైన్మెంట్, యువర్ ఎంజాయ్మెంట్. మీకందరికీ తెలుసు యూ కాంట్ బై టైం, అవునా? మనకెంతో డబ్బు ఉండొచ్చు, కొనలేని రెండు ఉన్నాయి. టైంని కొనలేము, హెల్త్ని కొనలేము, రెండు కొనలేము. మిగతా ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బు పోయినా మళ్ళీ మనం ఎర్న్ చేయొచ్చు. అయితే టైంని మాత్రం కొనలేము. టైం వాల్యూ తెలుసుకోండి, ప్రజెంట్లో బ్రతకండి. మీకు తెలుసు కదా, పాస్ట్ అయిపోయింది, ఏమి నేర్చుకున్నారో మీకు తెలుసు. ఫ్యూచర్ ప్రజెంట్ మీద డిపెండ్ అయింది, అవునా? ఫ్యూచర్ ప్రజెంట్ మీద డిపెండ్ అయింది. పాస్ట్ ఏమి నేర్చుకున్నారు, పాస్ట్లో ఏమి నష్టపోయారు, మీరు ఏమి నేర్చుకోలేకపోయారు, ఏ రీజన్తో నేర్చుకోలేదు, ఏ రీజన్తో నష్టపోయారు. ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, ల్యాక్ ఆఫ్ డివోషన్. దేనివల్ల నష్టపోయారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎలా చేస్తే ఫ్యూచర్లో మీ ఎక్స్పెక్టేషన్స్కి అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదుగా, అవునా? ఒకరికంటే మనకంటే ముందు ఉంటారు, మనకంటే వెనక ఉంటారుగా ఎవరైనా. మనం ఎప్పుడు ఎవరితో తీసుకోవాలి, కంపీట్ చేసుకోవాలి? మనం ముందు వాళ్ళతో కంపీట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కొంతమంది వెనకుంటారు, కొంతమంది ముందు ఉంటారు. మనం ఎప్పుడు మన ముందు వాళ్ళంతా కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి బ్రేక్ అవర్ రికార్డ్స్. ఈ వారం ఎంత వచ్చింది, నెక్స్ట్ వీక్ టార్గెట్ ఏంటి, ఆ తర్వాత టార్గెట్ ఏంటి? మిమ్మల్ని మీరు అసైన్ చేసుకోవాలి మీ టార్గెట్స్ని. మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మీ మీద మీకు సెల్ఫ్ ఎనాలిసిస్ ఉండాలి. టీచర్ పిలిచి ఫిజిక్స్లో ఎందుకు మార్కులు తగ్గినాయి, కెమిస్ట్రీలో ఎందుకు తగ్గినాయి, బయాలజీలో ఎందుకు తగ్గినాయి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? కాన్సెప్ట్ రాదా, రిపిటేషన్ లేదా, ప్రాక్టీస్ లేదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, టైం మేనేజ్మెంట్ కుదరలేదా? వాట్ ఈస్ ద డిఫెక్ట్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? యాక్చువల్లీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. యు ఆర్ ద డిజైనర్స్. ఒక శిల ఉంది అక్కడ, శిల్పంగా తయారవ్వాలి, ఎన్నో దెబ్బలు తింటుంది కదా, అవునా? ఒక శిల శిల్పంగా మారాలంటే ఎన్నో దెబ్బలు తింటుందా లేదా? కానీ కొట్టిన ఉలి అలాగే ఉంటుంది. మీరే శిల, మీరే శిల్పం. అర్థమైంది మీకు? ఉలికేం జరగదు. అలాగే ఒక డైమండ్ షైన్ అవ్వాలంటే ఎంత ఫ్రిక్షన్ ఉండాలి, ఎంత ఫ్రిక్షన్తో ఉంటే కానీ ఆ షేప్ వస్తుంది. ఊరినే వచ్చిందా? ఏది ఊరినే రాదు. ఏ అచీవ్మెంట్ కూడా ఈజీగా రాదు. మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఐ హ్యావ్ టు వర్క్, ఐ హ్యావ్ టు స్ట్రగుల్ టు అచీవ్. నేనేం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమంటలేదుగా, టాప్ 1లో ఉండమన్నారా? కాదుగా. నువ్వు వాళ్ళకి ఎలా ఉన్నావు, దానికి ఎంత ముందుకు వెళ్ళగలుగుతావు. నేషనల్ లెవెల్లో ఒక అడ్మిషన్ తెచ్చుకోగలిగే స్థితిలోకి వెళ్ళాలంటే ఎంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? బీ ఎంతూసియాస్టిక్గా ఉండండి. నేర్చుకోవాలి, మనకు రావాలి, నేను చేయగలను విత్ కాన్ఫిడెన్స్. అర్థమైందా? టీచర్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనతో నమ్మకం. ఆ టీచర్స్ ఇప్పుడు ఒక చిన్న మాట, ఇలాగే కూర్చున్నారు మీరు క్లాస్లో ఇలాగ బయట ఎలా ఉన్నారు. ఇప్పుడు వర్షం వచ్చింది, అవునా? అనుకున్నాం వస్తుందని. ఈ పడే వర్షం అందరి మీద పడతా ఉందా, లేదా ఒకరి మీద పడి ఒకరి మీద పడకుండా ఉంటుందా? వర్షం అందరి మీద ఈక్వల్గానే పడుతుందిగా. అలాగే క్లాస్లో ఒక టీచర్ టీచ్ చేస్తుంటే అందరూ ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటారా? ఒకళ్ళు ఒక రకంగా ఒక రకంగా అందరికి ఈక్వల్గానే టీచ్ చేస్తున్నారు కదా. ఎందుకు ఒకళ్ళు ముందుకుంటున్నారు, ఒకళ్ళు వెనక్కుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? వెనక్కుండే వాళ్ళకి డిఫెక్ట్ ఏంటి? ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అదే ఒక సినిమా అయితే 100% కాన్సన్ట్రేషన్తో 100 ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా మైండ్ పెట్టేసేసి చూస్తున్నారా లేదా? ఎందుకది? యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఇష్టంతో చూస్తున్నారు, ఇది కష్టంగా కూర్చున్నారు. అవునా?
ఒక సబ్జెక్ట్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్, దాన్ని నేర్చుకుందాం అనుకుంటారు తొందరగా. ఒక సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ కాంపిటీషన్లో అది కూడా వర్క్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. అది కూడా 100% మీరు కాన్సెప్ట్ నేర్చుకుని ప్రాక్టీస్ ఉంటేనే మీరు అందులో సక్సెస్ఫుల్గా రాగలరు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, దాని మీద వర్క్ చేయాల్సిందే, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. మనకి భగవంతుడు ఇచ్చిన వరం తెలివితేటలు, అందరూ తెలియగలాలే. దాన్ని ఉపయోగించుకోవటంలోనే వ్యత్యాసం వల్ల ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక అంటున్నారు. మీరేం ఆలోచించాలంటే, నేను ఈ లోకంలోకి వచ్చాను, నేను ఒక పర్పస్తో వచ్చి ఉంటా. డెఫినెట్గా అందరూ ఒక పర్పస్తోనే వస్తారు. ఆ పర్పస్ తెలియకపోవచ్చు, కొంత ఏజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చారో. ఆ పర్పస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడేం చేయాలి? మీరు ఏజ్లో యూ హెవ్ టు కాన్సన్ట్రేట్ 100% ఆన్ యువర్ స్టడీస్, వితౌట్ ఎనీ డైవర్షన్, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. సినిమాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి, జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతే, లైఫ్ కాదు అది. దిస్ ఈజ్ యువర్ లైఫ్, దిస్ ఈజ్ యువర్ డెస్టినీ. డెస్టినీ వరకు మీరు గోల్స్ అసైన్ చేసుకోవాల్సిందే. అచీవ్మెంట్ ఆఫ్ వన్ గోల్, నెక్స్ట్ అనదర్ గోల్, నెక్స్ట్ అనదర్ గోల్, నెక్స్ట్ అనదర్ గోల్. ఇంతటితోనే అయిపోవాలా. ఎంసెట్ రేపు నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తుంది, మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు, అక్కడ చేయాలి వర్క్ సిస్టమేటిక్గా. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్కి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రాక్టీస్లోనూ దేనిలోనూ సెటిల్ అవ్వాలి, ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలి. ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలని కోరుకోవాలి జనం. ఎంత ఉందో చెప్పండి లైఫ్? ఇమాజినేషన్స్ కాదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. డిజైర్స్ ఆర్ వీక్. ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాయి అంటే అవి డిజైర్స్, మీకు డివోషన్ ఉంటే, డిటర్మినేషన్ ఉంటే స్ట్రాంగ్ అయిపోతాయి. డిజైర్స్ ఆర్ ఆల్వేస్ వీక్. డిటర్మినేషన్ యాడ్ అవ్వాలి, దానికి అకౌంటబిలిటీ యాడ్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ. వై వీఆర్ హియర్. ఎక్కడైనా మీకు అవసరం, మీకు ఎక్కడైనా వీక్నెస్ ఉందేమో చూసుకోండి. సబ్జెక్ట్ పరంగా వీక్నెస్ ఉందా? కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఆలోచించండి, మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. లైఫ్ ఈజ్ యువర్స్. తల్లిదండ్రులు ఇవ్వరు, తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు, జీవితాన్ని మౌల్డ్ చేసుకునేది మీరు. కొంతమంది చాలా వరకు మాది బిషప్ అదరై స్కూల్ అని విజయవాడలో ఫేమస్ స్కూల్, ఆ రోజుల్లో తెలుగు మీడియం స్కూల్, ఆ న్యూజిలాండ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సిస్టమేటిక్ స్కూల్. కొంతమంది డాక్టర్స్గా వెళ్ళారు, కొంతమంది ఆ టైంలో ఇంజనీర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళారు, కొంతమంది ఆ హౌస్ వైఫ్స్గానే ఉన్నారు. అది ఆ కాలంలో. కొంతమంది అయితే ఇప్పుడు సపోజ్ నన్ను చూసారనుకోండి, మా క్లాస్మేట్స్, వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ రోజుల్లో మేము సరిగ్గా చదువుకోలేదు కదా, ఆ రోజుల్లో చదువుకోకపోతే మేము వాళ్ళు ఇలా ఉన్నాం, లేకపోతే అట్లా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా క్లాస్మేట్స్, ఫారిన్ కంట్రీస్లో డాక్టర్స్గా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ. కొంతమంది చాలా ఊహించుకుంటారు లైఫ్ని, దానికి తగ్గ ఎఫర్ట్ పెట్టరు, వాళ్ళు కామన్ పర్సన్గా మిగిలిపోతారు, లైఫ్ అంతా కూడా దానికి అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతారు. మీకు అర్థమైందని నేను చెప్పింది? వాళ్ళకి ఏది ఇచ్చాడో భగవంతుడు దానికి అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతారు, ఎఫర్ట్ అయితే పెట్టరు. అలా బ్రతకాలని ఎవరు కోరుకోరు కదా, మీరందరూ అలా కోరుకోరుగా, నాకు తెలిసి మీరు కోరుకోరు. అలా ఓన్లీ లైఫ్ ఏదో లీడ్ చేస్తున్నాం, ఏదో తల్లిదండ్రులు ఏదో ఆస్తి ఇచ్చారు, మనం ఏదో కొద్దిగా సంపాదించుకుంటున్నాం, బ్రతుకుతున్నాం అని అలా ఉండాలని ఎవరన్నా కోరుకుంటారా? ఐడియల్గా బ్రతకాలి, మిమ్మల్ని చూసే 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ఎప్పుడు కూడా పలానా వాళ్ళ అబ్బాయిని అని కానీ, పలానా వాళ్ళ నాన్నని కానీ చెప్పుకుని బ్రతికే పరిస్థితి మీకు రాకూడదు. ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ ఫాదర్ ఆఫ్ సో అండ్ సో, ఐఆమ్ సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పుకుంటారా మీరు? మీకు అర్థమైంది నేనండి? మీ తల్లిదండ్రులు గొప్పతనాన్ని చెప్పుకుని బ్రతకూడదు. రేపు మీ పెద్దవాళ్ళు అయిన తర్వాత
మీ కొడుకు గొప్పవాడైతే నా కొడుకు అని చెప్పుకుని బ్రతకూడదు. మీరుగా బ్రతకాలి. ఆ ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి విద్యార్థికి. నేను పలానా ఒక పొజిషన్లో ఉన్నాను, నేను ఇలా పైకి వచ్చాను. నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆ తర్వాత జనరేషన్ మళ్ళీ ఇన్స్పిరేషన్గా మీరు మిగలాలి. జనరేషన్స్ టుగెదర్ ఇన్స్పిరేషన్కి ఫ్యామిలీలో ఉండాలి. హైలీ ఎడ్యుకేటెడ్, డబ్బు ఎంతైనా ఉండొచ్చు, ఎవరు లెక్క చేయరు. ఓన్లీ ఎడ్యుకేషన్ మిమ్మల్ని అధిక స్థానంలో, గొప్ప స్థానంలో కూర్చోబెడుతుంది, ఒక పొజిషన్. మీరందరూ ఆ స్థితికి ఎదగాలి. మీలో టాలెంట్ ఉంది, మెమరీ ఉంది, మర్చిపోతున్నానంటే తప్పది. ప్రాక్టీస్ లేక టైం తీసుకుంటున్నారు, ఎగ్జామ్లో టైం సరిపోలేదని కంప్లైంట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ప్రాక్టీస్ లేక ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు ఏ ఫార్ములా అప్లై చేయాలి అనేది. మీరు బాయ్స్ ఫ్యూచర్లో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కదా. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి అంటే ఆ ఎడ్యుకేషన్ కావాలి, ఒక స్థిరత్వం కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి బెటర్గా. మొన్న ఈ మధ్య ఎవరో మీరేం చేస్తున్నారని అడిగితే ఒక ఆయన్ని, నేను హౌస్ హస్బెండ్ అన్నారు. ఆయన హౌస్ హస్బెండ్ అని ఫస్ట్ టైం విన్నా నేను కూడా. వాళ్ళ మిస్సెస్ వర్క్ చేస్తున్నారు, ఆయన ఇంటికి కూర్చొని పని చేస్తున్నారు. అది ఎవరు కోరుకోరు కదా, ఏ భార్య కూడా కోరుకోదు, ఏ పిల్లలు కోరుకోరు. తండ్రి ఇంట్లో కూర్చొని అంట్లు తవ్వుతా అంటే, తల్లి వర్క్ చేస్తా అంటే చిన్నతనంగానే ఫీల్ అవుతారు. ఆయనే సిగ్గుపడకుండా అని చెప్పారు ఆయన, నేను హౌస్ హస్బెండ్ అని చెప్పి. అలా ఎవరు కోరుకోరు నాకు తెలిసి. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరు తెచ్చుకోరు, అలాంటి రాకూడదు కూడా ఎవరికి. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు సక్సెస్ఫుల్గా రావాలి అంటే ప్రోగ్రెసివ్ సక్సెస్ అంటే ఏంటి అసలు? ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ గోల్, అంతేనా? ప్రోగ్రెసివ్ రియలైజేషన్, ప్రోగ్రెసివ్గా ఉండాలి ఎప్పుడు. ఒక సక్సెస్ తర్వాత ఇంకో సక్సెస్ రావాలి. ఇట్ ఈస్ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. అవునా? ఇట్ ఈస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. ప్రోగ్రెసివ్గా ఉండాలి ఎప్పుడు. మీరు అర్థం చేసుకోండి, మీ కెరియర్కి మీరే బాధ్యులు. ఒక రైట్ ప్లేస్లో వర్షం కురుస్తుంది, ఆ వర్షం సముద్రంలో పడుతుంది, ఉప్పు నీరుగానే మారిపోతుంది కదా, ఉపయోగపడదు. ఒక మురికి కాలంలో పడుతుంది, మురికి నీళ్ళు కలిసిపోతుంది. అవునా? ఒక వేడి ప్లేస్లో పడుతుంది, ఆ వేడికి డ్రై అయిపోతుంది. అదే ఒక స్వాతి నక్షత్రం టైంలో ఒక ముచ్చపు చెప్పులో పడింది అనుకోండి, అదే వర్షపు చినుకు ఇన్ని ప్లేసుల్లో పడినా ఉపయోగం జరగలేదు. అదే ముచ్చపు చెప్పులో పడితే ఏమవుతుంది? ఒక ముత్యంగా మారుతుంది. మీరందరూ అలాంటి ముత్యాలు, మీరందరూ అలా మారాలి. ఒక ప్లేస్ ఇంపార్టెంట్, మీరు పడిన ప్లేస్ ఇంపార్టెంట్. అక్కడ కాలానికి ఎంత విలువ ఉందంటే, ఒక చెట్టును కొట్టితే మిలియన్స్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ తయారవుతాయి కదా, అగ్గిపుల్లలు తయారవుతాయి ఒక చెట్టు నుండి. ఒక అగ్గిపుల్ల మిలియన్స్ ఆఫ్ ట్రీస్ దహనం చేస్తుంది, తెలుసా? అంతే కదా టైం. అలాగే ఒక బర్డ్ బ్రతికుండగా ఎన్నో చీమలు తినేస్తుంది, అదే ఒక బర్డ్ చచ్చిపోతే ఎన్నో చీమలు తినేస్తాయి. మనం ఏం నేర్చుకోవాలి అంటే, దీని నుంచి అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అణుకు ఉండాలి, మాట బాగా రావాలి, మంచి మాట మాట ఎలా మాట్లాడాలంటే, ఇమోషన్స్ అనేది రైట్ కాదు. బాయ్స్ ఇమోషనల్గా ఉండద్దు, ఎప్పుడు కూల్గా ఉండండి. మాట ఎంత రావాలంటే మితంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, ఎవరిని హర్ట్ చేసి మాట్లాడకూడదు. అది నేర్చుకోండి. గృహాలు మనం బలవంతుల నాకేమని నలుగురిలో నిగ్రహించి పలుకుటం ఎలా అనేది ఒక పద్యం ఉంది సుమతి శతకంలో. బలవంతమైన సర్పము సలిచీముల చేత చిక్కి చావదే సుమతి అని. మనం బలంగా ఉన్నామని చెప్పి గౌబా అందరినీ అంటే, మనం బలం తగ్గినప్పుడు అందరూ కలిసి మన మీదే పడతారు. అవునా? ఎప్పుడు కూడా క్యారెక్టర్ బిల్డింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే బెత్తంతో భయపెట్టడం కాదు,
దెబ్బలు కొట్టడం కాదు డిసిప్లిన్ అంటే. మీరుగా మీకు డిసిప్లిన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏం చేస్తున్నాం, ఏ సిస్టంలో వెళ్ళాం, ఏ టైం అలాట్మెంట్ ఎలా చేసుకున్నాం, ఏ సబ్జెక్ట్కి ఎంత అలాట్ చేసాం, ఆ టైం పీరియడ్లో మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా, దానిలో అబ్జార్ప్షన్ ఎంత ఉంది, ఇంకేం చేయలేం. ఇవాళ మనం కంప్లీట్ చేయవలసిన వర్క్ కంప్లీట్ చేసి పడుకుంటున్నామా లేదా, రేపటికి పెండింగ్లో ఉందా, ఏమన్నా పోస్ట్పోన్మెంట్ ఉందా. ఎవ్రీ డే యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్స్. అందరూ అలా చేసి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఎవ్వరూ అసలు డైరెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ తెచ్చేసుకుని ప్రతి దానిలోనూ తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎరిగి వచ్చారనుకుంటున్నారా మీరు? అందరూ హిస్టరీ తిరగేయండి, హిస్టరీ తెలుస్తుంది ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ఫుల్గా వచ్చారో. మనకి అబ్రహాం లింకన్ తీసుకోండి, ఆయన 52 సంవత్సరాల వయసులో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యారు. ఈలోపు ఎన్నిసార్లు సెనేట్లో ఓడిపోయారో. అట్లా అని సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటామా, సక్సెస్ ఆఫ్ పర్సన్ ఆఫ్ సక్సెస్ అంటామా? పర్సన్ ఆఫ్ సక్సెస్, అంతేనా? అంతకుముందు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు, సెనేట్లో ఓడిపోయారు. ఆయన గురించి ఇంకో మాట చెప్పాలంటే, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ విత్ బిజినెస్ పీపుల్తో, ఎంటర్ప్రెన్యూర్స్తో పెడితే అందులో ఒక ఆయన లేసి ఆయన కాలి షూ తీసి చూపించారట. ఇట్లా, ఈ షూ మీ నాన్న తయారు చేశాడు, నువ్వు షూ మేకర్ కొడుకువి అని చెప్పారంట. సడన్గా కదా అతనికి, అబ్రహాం లింకన్కి వెంటనే మైండ్ బ్లాక్ అయింది. షూ తీసి నువ్వు షూ మేకర్ కొడుకువి, మీ నాన్నే ఈ షూ తయారు చేశాడు, ఈ సభలో ఉన్న వాళ్ళందరి షూస్ కూడా మీ నాన్నే చేసి ఉంటాడు అని చెప్పారు ఆయన, ఒక బిజినెస్ మ్యాన్. కాసేపు ఆలోచించి ఆయన ఏమన్నారంటే, అవును నేను షూ మేకర్ కొడుకుని, మా నాన్న షూస్ తయారు చేశారంటే కొంచెం కూడా గ్యాప్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎంత సైజు ఇచ్చారో ఆ సైజే చేసేవాళ్ళు. నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అది. ఈ సభలో ఎవరికైనా పొరపాటుగా మా ఫాదరు సైజు చిన్నది చేసినా కొంచెం పెద్దది చేసినా చెప్పిన దానికి అలాంటి డిఫరెన్స్ ఉంటే చెప్పండి, నేను కుట్టిస్తాను. వాట్ యాటిట్యూడ్! మీకు అర్థమైంది అందులో గొప్పతనం ఏంటో? వాట్ అన్ యాటిట్యూడ్! ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అదే మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు అనండి, ఎలా ఉండేది సిచ్యువేషను? అక్కడే ఇంకొకళ్ళు అయితే, అబ్రహాం లింకన్ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఎలా ఉండేది సిచ్యువేషన్? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యుండి ఇలా క్వశ్చన్ చేస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుని, దాని గురించి బాధపడకుండా యాక్సెప్టెన్స్లోకి తీసుకుని, నేను ఇవాళ ఇంత గొప్పవాడిని, ఇవాళ నన్ను పాయింట్అవుట్ చేస్తావా సభలో అని తిట్టకుండా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆయన రియాక్ట్ అయ్యాడంటే, దట్ ఈస్ ద యాటిట్యూడ్ వీ హ్యావ్ టు డెవలప్. దట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్ వీ హ్యావ్ టు డెవలప్. రియాలిటీ, యాక్సెప్టెన్స్. మనలో ఉండే పొరపాటు ఏంటంటే, టీచర్ లెసన్ చెప్తున్నా మనం పూర్తిగా తీసుకో మైండ్కి, మన మైండ్ ఎక్కడో ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆల్కహాల్స్ ఎడిక్ట్స్కి ఒక ఆల్కహాల్ ఎంత డేంజరస్ అని చెప్పడానికి ఒక డాక్టర్ ఒక అడ్మినిస్ట్రేషన్ చూపిస్తా, ఒక గ్లాస్లో ఆల్కహాల్, ఒక గ్లాస్లో డిస్టిల్డ్ వాటర్ పోసి 2 గ్లాసుల్లోనూ ఎత్తువంశం వేస్తే ఆల్కహాల్లో ఉన్న ఎత్తువం డిజనరేట్ అయిపోతే ఇదేమో యాక్టివ్గా ఉంది. సరే, అందులో ఒకరిని లేపి వాట్ యు అబ్జర్వ్డ్ అని అడిగాడు ఆ డాక్టర్. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆల్కహాల్లో వేసినది డిజంటిగ్రేట్ అయిపోయింది కాబట్టి ఆల్కహాల్ తీసుకుంటే లోపల పొట్టలో ఉన్న బాంబ్స్ అన్ని చచ్చిపోతాయి. అది నేను అర్థం చేసుకున్నాను. అంటే ఎవరికి ఏం కావాలో ఆ రకంగా ఆలోచించుకుంటారు. దట్ ఈజ్ సెలెక్టివ్ లిజనింగ్. మీరు కూడా అంతే, క్లాస్లో కూర్చొని 100% కాన్సన్ట్రేట్ చేసినట్టే ఉంటారు, కానీ అంతా వెళ్ళదు బ్రెయిన్లోకి, డైవర్షన్స్. దట్ ఈజ్ సెలెక్టివ్ లిజనింగ్.
అంటే లోపల పేగులను తినేస్తుంది. ఇట్లాగే ఏత్వం ఎలా అయితే కనపడకుండా పోయిందో లోపల పేగులు కూడా అలాగే తినేస్తుంది. ఆల్కాలని తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు. సెలెక్టివ్ లిజనింగ్. వాళ్ళకి ఏది కావాలో అది ఆలోచించుకుంటారు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఈవెన్ స్టూడెంట్ కూడా అంతే. వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు యాబ్సెంట్ మైండెడ్గా ఉంటారు. మీరు క్లాస్లో ముందు కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. టీచర్ ఏం చెప్పినా అది ఆ క్లాస్లోనే రావాలి, క్లాస్లోనే నేర్చుకోవాలి. ఇంకొక రీడింగ్తో నేను 100% అటెంప్ట్ చేయగలను అన్న పద్ధతిలో మీరు కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఒకదాన్ని 10 సార్లు చదివితే కానీ మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళలేరు. ఒకదాన్ని మీకు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకపోయినా ఒకసారి చదివేది 20 సార్లు చదివితే మీకు అక్కడ టైం సేవ్ అవుతుంది. మీకు ఇష్టమైంది కొద్దిసార్లు చదివితే వస్తుంది. మీకు కష్టంగా అనిపించింది 20 సార్లు చదివితే వస్తుంది. దానికి అలాట్మెంట్ ఆఫ్ టైం ఎలా చేయాలి, సబ్జెక్ట్ పరంగా ఎలా చేయాలి, ఎప్పుడు ఏది చేయాలో తెలుసుకోండి. మీరు పైకి వస్తే మీ రూమ్మేట్స్ ఉంటారు కొంతమంది, మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పైకి రావాలి. ప్రతి ఒక్కళ్ళు కోఆపరేటివ్గా ఉండాలి. చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకోవాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేగాని నాకు ఒక్కడికే రావాలి, నేను ఒక్కడికే సీట్ తెచ్చుకోవాలి, మిగతా వాళ్ళకి రాకూడదు అనే యాటిట్యూడ్ కూడా తప్పే. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు. అది చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్కి. టీచర్ దగ్గరికి వెళ్ళి కాన్సన్ట్రేట్ మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకోకముందే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. ఎన్నో రకాలుగా మీరు ఈ కమ్యూనిటీ లివింగ్లో మీరు ఎన్నో రకంగా మీరు తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. నేను అచీవ్ చేయగలను డెఫినెట్గా. 2026 రిజల్ట్ నాదే. నెక్స్ట్ ఇయర్ నేషనల్ లెవెల్లో ఎవరో అబ్బాయి పెద్ద చేస్తున్నాడు ఇప్పుడే. దట్ ఈస్ రాంగ్. యూ కెన్ అచీవ్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్లో మీరు ఎలా ఉండాలో, ఎన్ని మార్కులు ఎక్కువ అక్కర్లా, ఒక 5 మార్కులు పెంచుకోగలిగితే చాలు. మీ గోల్కి ఎంత దగ్గర అవుతున్నారు, అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మీకు ఉత్సాహం ఇస్తుంది. హెల్త్ బాగుంటుంది. దానివల్ల హెల్త్ బాగుంటుంది. మైండ్ అండ్ బాడీ గోస్ ఎలాంగ్. మైండ్ బాగుంటే బాడీ బాగుంటుంది. మైండ్కి ఏం కావాలి? హ్యాపీనెస్ కావాలి మైండ్కి. ఆ హ్యాపీనెస్, మీకు కావాల్సిన హ్యాపీనెస్ ఏంటంటే ఇవాళ మీరు అచీవ్ చేసే రిజల్ట్ మీకు ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా మానవుడిగా పుట్టినందుకు, మానవుడిగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎంతో కొంత సేవ చెయ్యాలి, ఏదో రకంగా మనం ఉపయోగపడాలి, మన జన్మకి సార్థకత కావాలి అన్న ధ్యేయంతో మీరు పనిచేయండి. మీరు లైఫ్లో ఎక్కడున్నా సక్సెస్ఫుల్గా వస్తారు, ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు, ఎక్కడున్నా ఎంతోమందికి ఉపయోగపడతారు, మిమ్మల్ని అందరూ కావాలనుకుంటారు. దట్ ఈస్ మై అడ్వైస్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్. అండ్ డిసిప్లిన్తో చాలా చక్కగా కూర్చున్నారు అందరూ. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. మంచి పిల్లలందరూ ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఎవరిని ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకోవద్దు. ఎప్పుడు ఆశాభావంతో ఉండండి. I can win. You will come out as winners. Bye.